నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. నర్సీపట్నం ప్రాంత వాసుల కళ సాకారమైంది. బలిఘట్టం ఉత్తరవాహిని నదీ తీరంలోని పురాతన సత్యనారాయణ స్వామి ఆలయం 1990 వరదకు దెబ్బతింది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించిన ఆధ్యాత్మికుడు చింతకాల అయ్యన్న పాత్రుడు ఆలయ నిర్మాణాన్ని అన్నవరం దేవస్థానం సహకారంతో పూర్తి చేశారు. ఇకపై ఆలయ నిర్వహణ కూడా అన్నవరం దేవస్థానానికి అప్పగించాలని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడి అభ్యర్థనకు అంగీకారం లభించింది. దీంతో బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో బలిఘట్టం ఆలయం వద్ద ప్రతిపాదించిన కళ్యాణ మండపానికి 90 లక్షలు ఇచ్చేందుకు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ అంగీకరించారు. ఇవాళ కుటుంబ సభ్యులతో రత్నగిరికి వచ్చిన అయ్యన్న దంపతులకు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అయ్యన్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యన్న సమక్షంలో అన్నవరం ఈవో త్రినాథ్, బలిఘట్టం ఈవో దివ్యతేజులకు దత్తత పత్రాలు అప్పగించారు. Hey.